అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు గడుస్తున్నా కూడా ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ బీజేపీ కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వం లాగానే ఈ ప్రభుత్వ పాలన కొనసాగుతోందని విమర్శించారు. 27 మంత్రులు మరియు ఏదైతే ఈ నెల 22వ తారీఖున కేంద్ర బడ్జెట్లో కూడా బీసీలకు ఓబీసీలకు పెద్దపీట వేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరియు 17,000 కోట్లతోని విశ్వకర్మ యోజన 17,000 కోట్లతోని విశ్వకర్మ యోజన మొత్తం జాతీయ స్థాయిలో సాగుతూ ఉన్నది. మొత్తం వారికి ఎవరైతే విశ్వకర్మ యోజన మీటింగ్కు వాళ్ళకు మీటింగ్ పోయిన వాళ్ళకు కూడా 500 నుంచి 600 రూపాయలు ఫ్రీగా వసతి మరియు 15,000 రూపాయలు ఎక్స్పెండిషన్ కూడా వాళ్ళకు పోయిన వాళ్ళకు 5 రోజులకు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేసుకున్న అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉన్నది. అట్లా ఈ కార్యక్రమం ఉద్దేశించి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళీ యాదవ్ మాట్లాడుతున్నారు. నిన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రుణమాఫీ చేసినామని సంబరాలు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని మసిబూసి మారడుగా చేసి అబద్ధాలతోని అధికారంలోకి వచ్చి మేము అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలు ఇస్తాం అని చెప్పి 60 అబద్ధాలు ఆడి 420 జూట మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు కరెంటు చూస్తే ఈ రోజు పొద్దుటి నుంచి 10 సార్లు అయింది. కరెంటు సరిగా లేదు. ఇవాళ రుణమాఫీ అని చెప్పి రకరకాల కండిషన్ పెడుతుంది. కూట్ల రాది అనోడు ఎట్ల రాదిసా అని గతంలో ఉన్న ముఖ్యమంత్రి కూడా ఈ రాష్ట్రం ప్రజల సేవ చేస్తారు, తెలంగాణను ఉద్ధరిస్తారని గెలిపిస్తే పక్క రాష్ట్రాలలో పనిచేసింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఈ రాష్ట్రానికి కొత్త ఏం కాదు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇట్లనే ఒక ముఖ్యమంత్రిని దించాలంటే ఒక ముఖ్యమంత్రి చేసే పరిస్థితి. గతంలో కేసీఆర్ 10 సంవత్సరాలు ఏ అడుగు జాడలలో నడిచిందో వేరే పార్టీలలో గెలిచిన తీసుకునే పరిస్థితి. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి కూడా అదే పరిస్థితి. ఇప్పటికి 10 సంఖ్య దాటింది. ఇంకో మంది ఎన్నికలలో ప్రజలు ప్రతిపక్షంలో ఉంటారు, ప్రతిపక్షం మాట్లాడుతుంది అని అధికార పార్టీకి ఇస్తే ఇవాళ రేవంత్ రెడ్డి 7 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి ఒక్క రేషన్ కార్డు ఇవ్వాలి. విద్యార్థులు ధర్నా చేస్తారు. ఇలా వర్షం సీజన్ పడి వర్షాలు సరిగా పడకుండా హాస్పిటల్లో చూస్తే పేషెంట్లు డెంగ్యూ జ్వరాలు కానీ మలేరియా కానీ వస్తుంది. ఇప్పటిదాకా పట్టించుకున్న పాపన పోతలేదు. గ్రామ పంచాయతీలు సర్పంచ్ల పీరియడ్ అయిపోయి రాష్ట్రం నుంచి రావాల్సిన నిధులు గత ప్రభుత్వం రాలే. మేము అధికారంలోకి వస్తే సర్పంచ్లకు నిధులు ఇస్తామన్నారు. సర్పంచ్ల పరిపాలన కాలం పూర్తయింది. ఇలా సెక్రటరీలు కార్యదర్శులే యాజమాన్యం చేస్తుంది. గ్రామ పంచాయతీల నిధులు లేక ఈ 7 నెలల కాలంలో ఒక్క రూపాయి కూడా గ్రామ పంచాయతీలకు నిధులు రాలేదు. చాలా గ్రామాలలో ట్రాక్టర్లు బంద్ చేసిరు డీజిల్ లేక. చాలా గ్రామాలలో పారిశుద్ధ్యం నిలిపేసి జీతాలు లేక. ఉదాహరణకు మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ సుమారు సంవత్సరం నుంచి రెసిడెన్షియల్ స్కూళ్ళకు రెంట్ కూడా రావట్లేదు, ఫుడ్ బిల్లు రావట్లేదు. ఇట్లా మాయమాటలు చెప్పిన రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం మాయమాటలు చెప్పి మోసాలు చేస్తే 10 సంవత్సరాలు పరిపాలించవచ్చు. ఈయన 2 సంవత్సరాలు కూడా పరిపాలించాలని అభద్రతతో వేరే పార్టీ ఎమ్మెల్యేలను అందరూ తీసుకుంటారు.